ఫ్రెండ్స్ పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో. గోధుమ పిండిలో కొద్దిగా బొంబాయి రవ్వ కలపడం వల్ల ఇలా పొంగుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి పూరి తయారైపోయినాయి. ఇది కూడా ఉడికిపోయింది. ఇప్పుడు శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇది వేసేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, కలబెట్టండి. ఇది బాగా ఉడకాల, గట్టిగా అయిపోవాలి. కొంచెం నీళ్ళు చుక్క. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మనం ఇది వేసాం కదా, ఇంతే ఫ్రెండ్స్. మీరు కూడా ముందే వేసేసాం కాబట్టి ఇప్పుడు ఏంలా, ఈ నీళ్ళు కొంచెం చిక్కబడితే కూర, శనగపిండి వేసాం కాబట్టి ఉడికిపోయి చిక్కబడితే చాలు ఫ్రెండ్స్, రెడీ అయిపోతుంది. ఫుల్లో ఉడకబెట్టేనా, తిందాం, మన ఇద్దరం తినేస్తాం. మా కూర అయిపోయింది, ఇంకా జస్ట్ 2 minutes.